సిలికాన్ వ్యాలీలో ఇండియన్ల హవా నడుస్తోంది. బెస్ట్ ఐటీ ఎక్స్పర్ట్స్ లేరు, ఇండియాలో లేరన్న అభిప్రాయాలను కొట్టిపారేస్తూ ఇన్ఫర్మేషన్ రంగాన్ని ఏలుతున్నారు భారతీయులు. గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెల్లా నియామకం భారతీయుల నాయకత్వ లక్షణాలకు స్థాయినే నిరూపిస్తోంది. ఈ ఇద్దరు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎలుగెత్తి చాటారు. ఐటీ నిపుణులు కరువయ్యారు ఇండియాలో అన్న పేరును తుడిచేస్తూ వరల్డ్ టాప్ మోస్ట్ కంపెనీలకు సీఈఓలుగా ఎంపికయ్యారు. భారతీయుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న భారతీయుల కోసం సెర్చ్ చేస్తున్నాయి. మన దగ్గర నుంచి ఒకరు, పక్క రాష్ట్రం నుంచి ఒకరు సిలికాన్ వ్యాలీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే ఇది 2 రాష్ట్రాలకు, 2 ప్రాంతాలకు మాత్రమే గర్వకారణం కాదు, దేశం గర్వించాల్సిన విషయం. ఐటీలో ఇండియా పురోగతికి ఉదాహరణ ఈ ఇద్దరి నియామకం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే పక్క దేశం వైపు చూపులు చూసే రోజులు ఇప్పుడు పోతున్నాయి. ఇండియాలో ఎంత టాలెంట్ ఉందో నిరూపిస్తోంది. కలలు కన్నారు. ఈ ఇద్దరూ వాటిని సాకారం చేసుకున్నారు. ఏళ్లు కష్టపడ్డారు, కష్టాలకు ఓర్చారు, నష్టాలను భరించారు, చివరికి సక్సెస్ అయ్యారు. భారతీయులందరినీ తమ స్థాయికి తీసుకువచ్చేలా చేస్తామనే ఈ ఇద్దరు కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. వారి ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి పని కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఈ ఇద్దరు జీవితాలను చదువుతారు, పరిస్థితులను పరిశీలిస్తారు, పాఠాలు నేర్చుకుంటారు, 10 మందికి నేర్పుతారు. అందుకే ఈ స్థాయిలో ఉన్నారు. ఓ రెస్టారెంట్లో బొద్దింక నేర్పిన పాఠాన్ని తానెప్పటికీ మర్చిపోలేనన్న సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు చాలవా వారి పరిశీలన ఎలా ఉంటుందో చెప్పటానికి? నాయకుడెప్పుడూ సమూహంతో ఉండొద్దు, అలా అని దూరంగా ఉండొద్దు, కేవలం 4 అడుగుల దూరంలో ఉండి అంతా పరిశీలించాలన్న మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు. మామూలు ఉద్యోగి నుంచి సీఈఓగా ఎదిగారు కదా. విజయ రహస్యం ఏంటంటే ఈ ఇద్దరు చెప్పే మాట ఒక్కటే, పనిని ప్రేమించండి అని. ఎప్పుడూ కష్టపడకండి, పనిని ఇష్టపడండి అంటారు. సక్సెస్ మంత్రాన్ని చిన్న చిన్న మాటల్లో వివరించడంలో ఈ ఇద్దరు నేర్పరులు. ప్రయత్నించి ఓడిపోండి, మళ్ళీ పరిగెత్తండి, ప్రతి వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకోండి అంటారు ఈ ఇద్దరు. మనసు చెప్పేదే వినండి అంటారు. విజయం సాధించాలంటే పాటించాల్సినవి ఇవి అంటూ విజయ రహస్యాలను నేటి తరానికి తెలుపుతున్నారు. 9 గంటలు తూతూ మంత్రం అంటే రోజు గడుస్తుంది. ఇలా నెల రోజులు చేస్తే జీతం వస్తుంది. పనంటే భారం, బండరాళ్లు మోసినంత కష్టంగా, కొండను కదిలించాలన్న నైరాశ్యంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఎంతో మంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటారు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. పనిని ప్రేమించినప్పుడే విజేతలుగా నిలుస్తారంటారు. పని చెయ్యండి, ఫెయిల్ అయితే అయ్యారు, దాన్ని స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకోండంటారు. అంతిమంగా విజేతలు మీరే అంటూ స్ఫూర్తిని రగిలిస్తారు ఈ ఇద్దరు. పెద్ద కలలు కన్నప్పుడే భారీ విజయాలు సాధ్యమంటారు సుందర్ పిచాయ్. మనసు చెప్పిందే వినండి, అదే చెయ్యండి, అప్పుడే విజయం సాధిస్తారని ఈ తరానికి స్ఫూర్తి నింపుతారు. ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే వ్యక్తులతోనే పని చెయ్యాలంటారు. అప్పుడే నువ్వు బెటర్గా పని చేయగలవని ప్రతి ఔత్సాహికుడిలోనూ స్ఫూర్తి నింపుతారు సుందర్ పిచాయ్. ఫెయిల్యూర్ని అంగీకరించి దాన్ని ఓ బ్యాడ్జ్లా తగిలించుకుని విజయం వైపు పరిగెత్తాలంటారు. ఈ మాటలు చాలవా యువతలో స్ఫూర్తి నింపడానికి? హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలంటారు ఈ ఇద్దరు. ఎడ్యుటైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ కలిస్తే సక్సెస్ వస్తుందంటారు. ఎక్కువ చదివితేనే విజయం వస్తుందంటే తప్పే అంటారు. చదువు కంటే క్రియేటివిటీ కావాలంటారు. ప్రయత్నం చెయ్యండి,
సహకారం అందించేందుకు ప్రపంచం మొత్తం అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు ఈ ఇద్దరు అందించే స్ఫూర్తి అంతా ఇంతా కాదు. వైఫల్యం ఎదుర్కోవటం కాదు, ఓటమి నుంచి ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యమంటారు సత్య నాదెళ్ల. తన విజయ గాథలన్నీ వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలి అని యువతకు మెసేజ్ ఇస్తాడు. ఓడిపోవటం కాదు, ప్రయత్నించకపోవటమే నిజమైన ఓటమి అని చెబుతూ తన మాటలతో యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తాడు. పని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలో తెలుసుకోవాలంటాడు. విజయం సాధించాలంటే కాన్సెప్ట్, కేపబిలిటీ, కల్చర్ అనే 3 సూత్రాలను పాటించాలంటారు. జీతానికి జీవితానికి సంబంధం లేదని, నీ మనసు ఏది చెబుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడే నిజమైన సక్సెస్ సాధించినట్లంటారు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. పోటీ ప్రపంచంలో పరిగెత్తాలంటే సృజనాత్మకతను అలవర్చుకోవాలని, పనినెప్పుడూ భారంగా ఫీల్ అవ్వకూడదంటారు. ఈ ఇద్దరి విజయం కోట్ల మంది భారతీయులకు ప్రేరణ. ఈ ఇద్దరి విజయం పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకే కాదు, ప్రతి యువకుడికి స్ఫూర్తి. వీరి విజయం ప్రతి ఒక్కరికి సక్సెస్ మంత్రం. ఆడుతూ పాడుతూ పనిచేయటంలో ఉండే ఆనందమేంటో, ఓ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో చెబుతూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నారు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. ఇవి ఇప్పటివరకున్న